అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. మనం కోరిన ప్రతి కోరిక బాబాగారి దయ వలన తీరాలని, అందరూ సంతోషంగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా ఆ సాయి సమర్థుల పాదాలనంటి వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని, సంతోషకరమైన మాటను మనకి తెలియజేయబోతున్నారు. మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి. మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాము. తల్లి, నీ మనసు ఆనందించే ఒక మంచి మాటను నీకు తెలియజేయబోతున్నాను. నిన్ను పీడిస్తూ బాధ పెడుతున్న వారిని తొందరలోనే నీకు చాలా దూరంగా శాశ్వతంగా తరిమివేయబోతున్నాను. ఇంకెప్పుడూ కూడా వాళ్ళు నీ జీవితంలోకి రాకుండా నేను చేయబోతున్నాను. అయితే నువ్వు బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట ఒకటి నీకు చెప్పాలి. అది మాత్రం నువ్వు జాగ్రత్తగా విను, గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు కూడా నువ్వు పడినటువంటి బాధలకు కారణం ఏమిటో నీకు నువ్వే జాగ్రత్తగా ఆలోచించు. ఆ కారణం ఏమిటో తెలుసా తల్లి? నీ అమాయకత్వం. ఇంకా చెప్పాలి అంటే నీలోని భయం. చాలాసార్లు నీ అమాయకత్వంతో అవతల వాళ్ళు ఏం చెప్పినా కానీ నువ్వు నమ్ముతున్నావు. అలాగే వాళ్ళు ఏం చెయ్యమన్నా కానీ మారు మాట్లాడకుండా చేస్తున్నావు. ఎందుకంటే నీకు ధైర్యం లేదు, నీలో భయం గూడు కట్టుకొని ఉంది. ఇలా నువ్వు నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఏం చెప్పినా మారు మాట్లాడకుండా చెయ్యడం వల్ల నువ్వు వాళ్ళకి పూర్తిగా లోకువైపోయావు. మరొక సమస్య ఏమిటంటే నీ భయమే నీకు పెద్ద శాపం. చిన్న విషయమైనా సరే ఎంతగానో భయపడిపోతావు. వారు నిన్ను బెదిరిస్తూ ఉంటే ఆ బెదిరింపులకు భయపడుతూ అవే విషయాలను గురించి పదే పదే తలుచుకొని మరింతగా బాధపడుతూ ఉంటావు. ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడైనా గమనించావా? నువ్వు ఎంతగా భయపడుతూ ఉంటావో అవతల వారికి పని అంత సులువుగా జరిగిపోతుంది. పైకి అనకపోయినా నువ్వు బాధపడుతూ ఉంటే వాళ్ళు లోపలే ఆనందిస్తారు. వారి ఆలోచన అంతా కూడా ఒక్కటే. వారికి లేనటువంటి ఆనందం, సంతోషం అవతల వారు ఎప్పుడూ కూడా పొందకూడదు. అంతేకాకుండా తాము పడినటువంటి కష్టాలు, బాధలు, అవమానాలు అవతల వారు కూడా పొందాలి అని పదే పదే వారు కోరుకుంటారు. అందుకోసం వారు ఎంతకైనా తెగించేందుకు వెనకాడరు. అవతల వారు అనుకుంటున్నటువంటి బాధలు పడుతూ ఉంటే, కష్టాలు పడుతూ ఉంటే పైశాచికమైన ఆనందాన్ని పొందుతూ లోనే సంతోషిస్తూ ఉంటారు. తామేదో గొప్ప ఘనకార్యం సాధించామో అన్నట్లుగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. వీళ్లకు ఏమాత్రము జాలి, దయ అనే లక్షణాలు మచ్చుకైనా ఉండవు. వీళ్లకు మంచిగా చెబితే ఏ మాత్రము కూడా వినిపించుకోరు. వీళ్లకు చెప్పవలసిన రీతిలో, చెప్పవలసిన పద్ధతిలోనే సమాధానం చెప్పి బయటకు సాగనంపాలి. కొన్నిసార్లు ఇటువంటి వాళ్లను మోసంతోనో, మాయతోనో, భయపెట్టో దూరంగా తరిమివేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల జీవితాలు శాశ్వతంగా నాశనమైపోతాయి, నరకంగా మారిపోతాయి. వారికి కావలసింది, వాళ్ళు కోరుకున్నది కూడా అదే. అందుకనే నేను నిన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను. నిన్ను రక్షించుకోవడం కోసం ఎల్లప్పుడూ నేను నీతోనే ఉంటాను. సమయం వచ్చినప్పుడు ఇలాంటి వారిని నీ నుండి దూరంగా, నీ జీవితంలోకి ఇంక ఎన్నడూ కూడా రాకుండా శాశ్వతంగా దూరం చేయగలను. కనుక కన్నీరు తుడుచుకొని ఆనందంగా ఉండు. నిన్ను ఇప్పటి వరకు పీడిస్తూ బాధ పెడుతున్న వారిని త్వరలోనే నీ నుండి దూరంగా పంపించివేయబోతున్నాను. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. తొందరలోనే నీ మనసు సంతోషించేటువంటి ఈ సంఘటనను నువ్వు చూడగలవు. నా పైన నీకున్నటువంటి నమ్మకానికి ఇది నీ సాయి నీకిచ్చేటువంటి గొప్ప కానుక అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మన జీవితంలో ఒక భాగమై నిత్యము మనతోనే ఉంటూ మనల్ని బాధ పెడుతూ, కష్టపెడుతూ లోన ఆనందించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారు మనం ఏమీ చెయ్యలేకపోవచ్చు. కానీ బాబాగారు సమయం వచ్చినప్పుడు అటువంటి వారిని మన జీవితం నుండి శాశ్వతంగా తొలగించి వేస్తాను అని గొప్ప సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. మరి బాబాగారు అటువంటి కార్యాన్ని ఎలా చేయగలరో, బాబాగారి సందేశం ద్వారా మనకి ఏం తెలియజేయబోతున్నారో ఒక చక్కని కథ రూపంలో సాయి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి. నన్ను సపోర్టు చేస్తున్న అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. పూర్వం ఒక గ్రామంలో మంగయ్య, భాగ్యమ్మ అనే రైతు దంపతులు ఉండేవారు. వారు గొప్ప ధనవంతులు కాదు గాని వారు ఉండేందుకు ఒక చిన్న పెంకుటిల్లు, కొంత పొలము, పశువులు ఉన్నాయి. వాటితోటే వాళ్ళు సంతోషమైన జీవితం గడుపుతూ ఉండేవారు. మంగయ్య, భాగ్యమ్మకు పెళ్లి జరిగి చాలా కాలమైన సంతానం మాత్రం కలగలేదు. భాగ్యమ్మ సంతానం కోసం ఎన్నో పూజలు చేసింది, ఎన్నో నోములు నోచింది, వ్రతాలు చేసింది. అయినా కానీ వాళ్లకు సంతానం కలగలేదు. ఇంకా సంతానం కలుగుతుంది అన్న ఆశ కూడా ఆ దంపతులలో అడుగంటిపోయింది. కానీ భాగ్యమ్మ ప్రతినిత్యము దైవాన్ని తలచుకుంటూ తనకు ఒక్క బిడ్డనైనా ప్రసాదించమని పదే పదే దైవాన్ని వేడుకునేది. ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకనాడు ఆ గ్రామానికి ఒక గొప్ప సాధువు వచ్చాడు. ఆయనకు ఎన్నో మంత్ర విద్యలు తెలుసు. ప్రజలకు ఉన్నటువంటి ఏ కష్టాలైనా తొలగిపోయేందుకు తగినటువంటి పరిష్కారాలను చక్కగా చెప్పేవాడు. అలా ఆ సాధు పురుషుడు ఎప్పుడూ కూడా ఎక్కడా ఒక్క దగ్గరే ఉండేవాడు కాదు. హిమాలయాల నుండి రామేశ్వరానికి ప్రయాణం చేసేవాడు. అలాగే తిరిగి రామేశ్వరం నుండి హిమాలయాలకు ప్రయాణం చేసేవాడు. దారి మధ్యలో ఉన్నటువంటి గ్రామాలలోని ప్రజలను కలుసుకునేవాడు. వాళ్ళకున్నటువంటి కష్టాలు పోగొట్టే చక్కని ఉపాయాలను వాళ్ళకి తెలియజేసేవాడు. అలా గ్రామ సంచారం చేస్తున్నటువంటి ఆ సాధు పురుషుడు భాగ్యమ్మ దంపతులు ఉన్నటువంటి గ్రామానికి వచ్చాడు. ఎంతో గొప్ప తపశ్శక్తి ఉన్నటువంటి ఆ సాధు పురుషుడు తమ గ్రామానికి వచ్చాడు అని తెలుసుకున్నటువంటి భాగ్యమ్మ దంపతులు ఎంతగానో సంతోషించారు. ఒక సాయంకాలం వేళ ఆ సాధు పురుషుణ్ణి దర్శించుకున్న తరువాత భాగ్యమ్మ ఆయన పాదాలు పట్టుకొని, స్వామి, ఎంతో కాలం నుండి సంతానం లేక విలవిలలాడిపోతున్నాను. నేను చెయ్యని పూజ లేదు, మొక్కని దైవం లేదు, కానీ నాకు సంతాన భాగ్యం ఏ ఒక్కరూ ప్రసాదించడం లేదు. నాకు నిజంగా సంతాన యోగం ఉన్నదా లేదా? నేను ఏం చేస్తే చక్కని సంతానం పొంది తల్లినవుతాను? మీరే దయచేసి నాకేదైనా మంచి మార్గం చూపించండి స్వామి అంటూ ఆ సాధువుని వేడుకున్నది భాగ్యమ్మ. ఆమె బాధను అర్థం చేసుకున్న ఆ సాధువు చిరునవ్వుతో భాగ్యమ్మ హస్తరేఖలను పరిశీలించి, తల్లి, నీకు చక్కని సంతాన యోగం భగవంతుడు ముందుగానే లిఖించి ఉంచాడు. ఇప్పటి వరకు నీకు సంతానం కలగకపోవటానికి కారణం నీ పూర్వజన్మకృత పాపం. అది తొలగిపోతే నీకు చక్కటి సంతానం కలుగుతుంది. నువ్వు ఎన్నో పూజలు చేశావు, ఎన్నో నోములు నోచావు, ఎన్నో ప్రయత్నాలు చేశావు, కానీ చేయవలసిన పనిని మాత్రం చెయ్యలేకపోయావు. ఇప్పటికైనా నువ్వు మించిపోయింది లేదు. నేను చెప్పినట్లుగా చేస్తే మీకు చక్కని సంతానం కలుగుతుంది. మీ గ్రామానికి దూరంగా కొండపైన ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయానికి సూర్యోదయానికన్నా ముందుగానే నువ్వు వెళ్ళు. అక్కడ స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు నువ్వు చేసినట్లయితే 6 మాసాలు గడిచేసరికే నీకు చక్కని శుభవార్త వినే అవకాశం కలుగుతుంది. స్వామివారి అనుగ్రహంతో నీకు ఒక మగపిల్లవాడు, ఆడపిల్ల, చక్కని సంతానం కలుగుతుంది. ఈ మాట నాకు నేనుగా చెబుతున్నటువంటి మాట కాదు. ఆ స్వామివారు నా నోట మీకు ఈ మాట చెప్పిస్తున్నారు. రేపటి నుండే మీరు పని ప్రారంభించండి. మీరు కోరుకున్నట్లు చక్కని సంతానాన్ని స్వామి ప్రసాదిస్తారు. మళ్ళీ నేను వచ్చే నాటికి నువ్వు పిల్లలతో కళకళలాడుతూ ఉంటావు అంటూ సాధువు భాగ్యమ్మ దంపతులను ఆశీర్వదించాడు. అటు తరువాత సాధువు చెప్పినట్లుగానే భాగ్యమ్మ దంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొండపైన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రతినిత్యము వెళ్ళేవారు. సూర్యోదయానికన్నా ముందుగానే భార్యాభర్త అక్కడికి చేరుకొని ఆ దేవాలయం అంతా కడిగి ముగ్గులు పెట్టేవారు. తర్వాత భాగ్యమ్మ దంపతులు ఇద్దరూ కూడా ఆ దేవాలయం చుట్టూ ఆంజనేయ స్వామి వారి మంత్రాన్ని చదువుతూ 108 ప్రదక్షిణలు చేసేవారు. ఇలా వారు ఎంతో ఓర్పుతో, భక్తితో, సంతానం కావాలి అన్న కోరికతో ఆ ప్రదక్షిణలు చేస్తూ ఉండగానే 6 మాసాలు పూర్తయ్యేసరికే భగవంతుని అనుగ్రహంతో భాగ్యమ్మ గర్భవతి అయ్యింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి మంగయ్య ఎంతగానో సంతోషించాడు. చూస్తూ ఉండగానే కాలం గడిచిపోయింది.
భాగ్యమ్మకు మొట్టమొదటగా ఒక మగపిల్లవాడు కలిగాడు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో పిల్లలు కలగడంతో ఆ పిల్లవాడికి భాగ్యమ్మ దంపతులు హనుమంతుడు అని పేరు పెట్టారు. అలా జరిగిన 1 సంవత్సరం తర్వాత వారికి ఒక ఆడపిల్ల కలిగింది. ఆ పిల్లకు సుందరి అని పేరు పెట్టారు. పిల్లలిద్దరినీ కూడా ఎంతో ప్రేమగా కంటికి రెప్పల్లాగా కాపాడుకునేవారు భాగ్యమ్మ దంపతులు. తమకు కలిగినటువంటి భాగ్యానికి ఆ ఆంజనేయ స్వామే కారణమని, ఆ సాధువు రూపంలో వచ్చి తమని అనుగ్రహించాడని చెప్పుకుంటూ పొంగిపోయేవారు. మొదట పుట్టిన మగపిల్లవాడైన హనుమంతు చాలా తెలివైనవాడు, బాగా లోకజ్ఞానం కలిగినవాడు, చదువు సంధ్యలలో ఆటపాటలలో ఎంతో చురుకుగా ఉండేవాడు. అంతేకాకుండా చెల్లెలు సుందరి అంటే పంచప్రాణాలు. చెల్లెలకి ఏ చిన్న కష్టం వచ్చినా ఒప్పుకునేవాడు కాదు. అలాగే ఆడపిల్ల అయినటువంటి సుందరి పేరుకు తగినటువంటి అమ్మాయి, బాగా అమాయకురాలు, అన్నిటికీ మించి భయస్థురాలు. ఆ భయం వల్లనే బయటికి వెళ్ళలేక సుందరి పెద్దగా చదువుకోలేకపోయింది. ఇంట్లోనే ఉంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేది. ఇంట్లో వంట పనులు, మిగిలిన అన్ని పనులు కూడా చాకచక్యంగా చేసేది. ఇల్లు చక్కదిద్దుకోవడంలో సుందరి తర్వాతే ఎవరైనా అన్న పేరు తెచ్చుకుంది సుందరి. ఇలా చూస్తూ ఉండగానే వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. హనుమంతుడు, సుందరి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. సుందరి పెళ్ళీడు అమ్మాయి అయ్యింది. ఆ అమ్మాయికి గొప్పింటి సంబంధంతో పెళ్లి చేయాలని, మంచి ఉద్యోగం చేసే అబ్బాయికిస్తే తమ కూతురు సుఖపడుతుంది అన్నది భాగ్యమ్మ దంపతుల ఆలోచన. అందుకు గాను వాళ్ళు తమకున్నటువంటి పొలాన్ని, బంగారాన్ని అమ్మైనా సరే గొప్పగా కట్న కానుకలు ఇస్తాము అని చెప్పి, మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పమని తెలిసినటువంటి వాళ్లకు, స్నేహితులకి అందరికీ కూడా చెప్పారు. అలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండగానే భాగ్యమ్మ దంపతులు ఉండేటువంటి ఆ గ్రామానికి 50 ఆమడల దూరంలో ఒక నగరం ఉన్నది. ఆ నగరంలో రామానుజం అనే ఒక యువకుడు ఉన్నాడు. అతను జమీందారు గారి దివాణంలో ఎంతో గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అతనిని అతని మేనమామే పెంచి పెద్ద చేశాడు. రామానుజానికి చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోవటంతో రామానుజం మేనమామే అన్నీ తానే అయ్యి రామానుజాన్ని ఎంతో గారాబంగా పెంచాడు. రామానుజం చిన్నతనం నుండే చదువుల్లోనూ తెలివితేటల్లోనూ ఎంతో గొప్పగా ఉండేవాడు. ఆటపాటల్లో కూడా ఎంతో చురుకుగా ఉండేవాడు. అతని తెలివితేటలు, చదువు పట్ల రామానుజానికి ఉన్న శ్రద్ధ చూసి వాళ్ళ మేనమామ అతన్ని కాదు అనకుండా గొప్పగా చదివించాడు. అలా రామానుజం చదువు పూర్తయ్యేసరికే రామానుజానికి జమీందారీ గారి దివాణం నుంచి కబురు వచ్చింది. అలా జమీందారీ గారి దివాణంలో చదువు పూర్తి కాకుండానే రామానుజానికి ఒక మంచి ఉద్యోగం లభించింది. అది తెలుసుకున్నటువంటి రామానుజం మేనమామ ఎంతగానో సంతోషించాడు. అతనికి ఒక చక్కని అమ్మాయితో వివాహం చేస్తే అతనికి ఉన్నటువంటి లోటు పూర్తయిపోతుందని, తల్లిదండ్రులు లేరు అన్న బాధ తొలగిపోతుంది అని భావించి రామానుజానికి పెళ్లి చేయడం కోసం, మంచి సంబంధం కోసం తెలిసిన వారందరికీ కూడా చెప్పి ఉంచాడు రామానుజం మేనమామ. అలా వాళ్లకు సుందరి సంబంధం తెలియడంతో రామానుజం మేనమామ తమతోటి వాళ్ళను కొంతమందిని వెంట పెట్టుకొని భాగ్యమ్మ దంపతుల గ్రామానికి వచ్చాడు. అక్కడ వాళ్ళు చేసినటువంటి మర్యాదలన్నీ చూసి ఎంతగానో సంతోషించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా సుందరి అందచందాలు, వినయ విధేయతలు చూసి సుందరి రామానుజానికి తగినటువంటి అమ్మాయి అని భావించుకొని ఒకనాడు రామానుజాన్ని కూడా ఆ గ్రామానికి తీసుకొని వచ్చాడు. రామానుజం మేనమామతో పాటుగా వచ్చి సుందరిని చూసి ఎంతగానో ఇష్టపడ్డాడు. తనకు సుందరి నచ్చిందని, ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని చెప్పడంతో మేనమామ కూడా ఎంతగానో సంతోషించి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఆ శుభముహూర్తానికి పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని భాగ్యమ్మ దంపతులకు కబురు పెట్టాడు రామానుజం మేనమామ. వాళ్ళు కూడా ఆ వార్త కోసమే ఎదురు చూస్తున్నారు కనుక తమ శక్తికి మించి కట్న కానుకలను రామానుజానికి ఇచ్చి గొప్పగా ఘనంగా వివాహం చేశారు. అలా రామానుజానికి వివాహం జరిగిన తరువాత అత్తగారి ఇంటనే 1 నెల రోజుల పాటు ఎంతో సంతోషంగా గడిపాడు రామానుజం. ఆ తరువాత అత్తగారి వాళ్లతో, భార్యతో, అందరితో కూడా తొందరలోనే పట్నంలో ఒక మంచి ఇల్లు అద్దెకి తీసుకుంటాను అని చెప్పి తన దారిన తను నగరానికి చేరుకున్నాడు.
అలా నగరానికి చేరుకున్నటువంటి రామానుజం ప్రతినిత్యము కూడా అద్దె ఇల్లు కోసం ఆ నగరంలో ఎంతగానో శ్రమించాడు. ఆ నగరం చాలా అందమైనటువంటి నగరం, విశాలమైన నగరం. ఎన్నో వసతులు ఆ నగరంలో ఉండడం చేత ఆ నగరం ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండేది. ఆ నగరంలో ఇల్లు దొరకటం చాలా కష్టమని రామానుజానికి అర్థమైంది. అందుకోసమని రామానుజం కొత్తగా పెళ్ళైన వాడు కనుక తన స్థాయికి తగినట్లుగా నగరానికి వెలుపల ఒక 3 గదుల ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఆ తరువాత సుందరిని కాపురానికి పంపించమని మంగయ్య దంపతులకు తన మేనమామ చేత కబురు పంపించాడు. అలాగే మంగయ్య దంపతులు సుందరికి సారె ఇచ్చి మరీ ఘనంగా కాపురానికి పంపించారు. అలా కాపురానికి వచ్చిన సుందరిని చూసి రామానుజం సుందరితో, నేను ఈరోజు సాయంకాలం వరకు ఇంటికి రాను. నువ్వు నీ సామానంతా కూడా ఈ 3 గదులలో చక్కగా సర్దుకో. సాయంకాలం నువ్వు వంట చేయవలసిన అవసరం లేదు. మా స్నేహితుడు మనల్నిద్దరినీ భోజనానికి రమ్మని మరీ చెప్పాడు. మనకు కొత్తగా వివాహమైంది కనుక సాయంకాలం మనం దేవాలయ దర్శనం చేసుకొని మా స్నేహితుడి ఇంటికి వెళదాం. నేను వచ్చేసరికి నువ్వు చక్కగా అలంకరించుకొని సిద్ధంగా ఉండు అని చెప్పి రామానుజం తన దారిన తను కొలువుకు వెళ్ళిపోయాడు. రామానుజం వెళ్ళిపోగానే సుందరి ఆ గదులన్నీ కూడా తిరిగి చూసుకుంది. 3 గదులే అయినా ఎంతో విశాలంగా ఉన్నాయి. రామానుజం తీసుకుంది 3 గదుల ఇల్లు. తనకు తన పుట్టింటి వారు ఇచ్చినటువంటి సారె చాలా ఎక్కువగా ఉంది. అవన్నీ ఎలా సర్దుకోవాలా అని నిర్ణయించుకున్న సుందరి ముందు గదిలో చక్కగా కుర్చీలు వేసింది. ఆ కిటికీలన్నిటికీ కూడా తెరలు కట్టింది. ఆ గది మధ్యలో ఒక అందమైన గాజు పాత్రను ఉంచి దాని నిండా నీళ్లు పోసి గులాబీలతో చక్కగా అలంకరించింది. మధ్య గదిలో పుట్టింటి వారిచ్చినటువంటి పందిరి మంచము, గోడకు నిలువుటద్దము, ఒక పక్కగా బీరువాను అమర్చింది. ఇంకా చివరిదైనటువంటి 3వ గదిలో వంట పాత్రలు, వంట కుంపటి, వంటకు కావలసిన సరుకులు అన్నీ చక్కగా సర్దుకుంది. అన్నీ సర్దుకున్నాను అని నిర్ణయించుకున్న తరువాత సుందరి చక్కగా స్నానం చేసింది. రామానుజం రావడానికి ఇంకా సమయం ఉన్నది కనుక తమ పెరట్లో ఉన్నటువంటి విరజాజి మొగ్గలు కోసి వాటిని ముందు గదిలోనికి తీసుకొని వచ్చి అక్కడ కుర్చీలో కూర్చొని ఎప్పుడు రామానుజం వస్తాడా, ఎప్పుడు సాయంకాలం అవుతుందా అనే ఆతృతతో గేటు వైపు చూస్తూ ఆ విరజాజి మొగ్గలు మాల కడుతూ కూర్చున్నది సుందరి. ఇలా సుందరి మాల కడుతూ ఉండగానే సుందరికి ఎదురుగా ఉన్న కిటికీలో నుండి అకస్మాత్తుగా ఒక కోతి సుందరి ముందుకు దూకింది. ఆ కోతి కిచకిచ శబ్దం చేస్తూ కిటికీలో నుండి తన ముందుకు దూకటంతో ఒక్కసారిగా అలా కోతి గదిలోకి రావడంతో సుందరి హడలిపోయింది. గబాలన పైకి లేచి లోపలికి వెళ్ళబోతూ ఉండగా గదిలోకి దూకినటువంటి ఆ కోతి అక్కడే ఉన్నటువంటి ఒక కుర్చీలో కూర్చొని క్షణాల్లోనే ఒక పిశాచంగా మారిపోయింది. అలా ఒక్కసారిగా ఆ పిశాచాన్ని చూసిన సుందరికి భయం వేసింది. అయితే ఆ పిశాచం మాత్రం సుందరిని చూస్తూ, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నేను నీకు ఏ అపకారం చెయ్యను, నీకు ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ ఇల్లు నాదే. 25 సంవత్సరాల క్రితం నా బంగారము, నాకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన సారె అన్నీ అమ్ముకొని ఈ ఇల్లు కొనుక్కున్నాను. తర్వాత నా భర్త తాగుళ్లకు, తిరుగుళ్లకు, జూదాలకు ఉన్న ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగించేశాడు. వాటిలో ఈ ఇల్లు కూడా పోయిందనుకో. అయితే ఇల్లు పోయినా నా ఆశ మాత్రం చావలేదు. ఎందుకంటే నా బంగారము నా పుట్టింటి వారు ఇచ్చి కొన్నటువంటి ఇల్లు కదా. ఈ మాత్రం ఆశ ఉండకపోతుందంటావా? ఎంతోమంది ఈ ఇంట్లోకి వచ్చారు, ఎవరినీ కూడా నాకు నచ్చకపోతే ఇంట్లో ఉండనివ్వలేదు. నీ పద్ధతి అంతా కూడా పొద్దున్నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నీ పద్ధతులు, నీ తీరు అన్నీ కూడా నాకు నచ్చాయి. ఎప్పుడెప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావా, నిన్ను పలకరించి వెళదాము అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇదిగో ఇప్పటికి నీకు సమయం దొరికింది. అయినా నన్ను చూసి అలా భయపడతావెందుకు? నేనేం బ్రహ్మరాక్షసిని కాదు, నీకు అపకారం చెయ్యనని చెప్పాను కదా. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయటం నీకు నీ తల్లిదండ్రులు నేర్పించలేదా? బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తూ ఉండకపోతే నాకేమైనా తినడానికి అంత పెట్టచ్చు కదా అన్నది ఆ పిశాచం. దాని మాటలు వింటున్నటువంటి సుందరికి ఎంతో భయం కలిగింది. కానీ ఏదైనా పెట్టమని ఆ పిశాచ్యం అడగడంతో మరుక్షణమే సుందరి వంటగదిలోకి వెళ్ళింది. తన పుట్టింటి నుండి సారెతో పాటుగా తినటానికి తెచ్చుకున్నటువంటి బెల్లపు లడ్లు, కొబ్బరి బూరెలు, జంతికలు, చెక్కలు ఇలా ఎన్నో రకాలైన పిండి వంటలను ఒక పళ్ళెంలో అమర్చి సుందరి భయంగానే తీసుకొని వచ్చి వాటిని పిశాచానికి ఇచ్చింది. పిశాచం లొట్టలేసుకుంటూ తింటూ, ఆహా చాలా బాగా వండారు, నీకు ఘనంగా పెళ్లి చేసినట్లున్నారు, ఘనంగా సారె కూడా ఇచ్చినట్లుగా ఉన్నారు,
నీకు చేసినట్లుగానే నా పుట్టింటి వారు నాకు కూడా ఘనంగా పెళ్లి చేశారు, ఘనంగా సారీ ఇచ్చారు అంటూ ఇల్లంతా కలయజూసి సుందరి పెట్టిన పలహారమంతా తిన్న తరువాత పిశాచం సుందరికి ఆ పళ్ళాన్ని ఇస్తూ, అమ్మాయి, నీకు ఇల్లు సర్దుకోవడం మీ అమ్మ నేర్పించలేదా? సరేలే, నేను నేర్పుతాను. నేను చెప్పినట్లుగా ఇల్లు సర్దావు అంటే నువ్వు ఇల్లు సర్దిన తీరు చూసి మీ ఆయన నిన్ను తెగ మెచ్చేసుకుంటాడు. నా మాట విని ఆ వంటగదిలోని పాత్రలు తెచ్చి ఈ ముందు గదిలో పెట్టు. ఈ ముందు గదిలో ఉన్న కుర్చీలన్నీ మధ్య గదిలో వేసేయి. మధ్య గదిలో ఉన్నటువంటి ఆ పందిరి మంచం చివరి గదిలో వేశావు అంటే ఇల్లు సర్దడం పూర్తవుతుంది. నువ్వు నేను చెప్పినట్లుగా ఇల్లు సర్దావు అంటే మీ ఆయనే కాదు, చూసేటువంటి ఇరుగు పొరుగు వారు కూడా నిన్ను ఎంతగానో మెచ్చుకుంటారు అని చెప్పింది పిశాచం. పిశాచం చెప్పిన మాటలు విన్న సుందరి అలా సర్దితే ఇల్లు బాగుండదని, ఆయనకు నచ్చదని, తనను కోప్పడతాడని ఎన్నో రకాలుగా నచ్చజెప్పాలని ప్రయత్నించింది. కానీ పిశాచం కస్సును పైకి లేస్తూ, సుందరి, నువ్వు అనుకున్నంత మంచిదాన్ని కాదు. ఈ ఇల్లు నాది. నేను చెప్పినట్లుగా గనక నువ్వు లేకపోయావు అంటే తెలుసు కదా నేనేం చెయ్యగలను అన్నది. సుందరి పిశాచం మాటలకు భయపడిపోయి అప్పటికప్పుడే పిశాచం చెప్పినట్లుగా మళ్ళీ ఇల్లు సర్దడం మొదలుపెట్టింది. అలా సర్దేసరికే సాయంకాలం అయిపోయింది. అలా ఆ రోజు ఇల్లు 2 సార్లు సర్దడం వల్ల సుందరి పూర్తిగా అలసిపోయింది. సాయంకాలం అవుతూ ఉండగా గేటు శబ్దం వినిపించడంతో పిశాచం గేటు వైపు చూసి సుందరిని చూస్తూ, నీ మొగుడు వస్తున్నట్లున్నాడు. నా విషయం నీ భర్తతో చెప్పాలని ప్రయత్నించినా, చెప్పడానికి ఏమైనా సూచనలు చేసినా నేను మీ ఇద్దరిని కూడా బ్రతకనివ్వను. తెలుసు కదా నేను ఆట్టే మంచిదాన్ని కాదు. నాకు కావలసినప్పుడల్లా నేను నీ దగ్గరకు వచ్చి నాకు ఇష్టమైన పనులు చేసుకొని వెళుతూ ఉంటాను. చెప్పాను కదా, ఇది నా ఇల్లు. ఇక్కడ మీరందరూ నా ఇష్ట ప్రకారంగానే నడుచుకోవాలి అంటూ కోతిగా మారిపోయి కిటికీలో నుండి బయటకు దూకి కిచకిచామని అరుస్తూ ఆ చెట్లల్లో కలిసిపోయింది. సుందరి ఆ పిశాచం వెళ్ళిన వైపే చూస్తూ భయంతో అలాగే నిలబడిపోయింది. లోపలికి వచ్చినటువంటి రామానుజం సుందరి ఇల్లు సర్దిన తీరు చూస్తూ నిర్ఘాంతపోతూ సుందరితో ఈ విధంగా చెప్పాడు. సుందరి, ఇల్లు ఎవరైనా ఇలా సర్దుతారా? నేను ఎంతోమంది ఇళ్ళు చూశాను, కానీ ఎవరు ఇల్లు ఇలా సర్దంగా చూడలేదు. మీ అమ్మా నాన్న నీవు ఇల్లు పని బాగా చేస్తావని చెప్పారు, కానీ నువ్వు ఇల్లు సర్దిన ఈ తీరు చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉన్నది. మళ్ళీ ఇల్లు సర్దవలసిందే, తప్పదు అంటూ అప్పటికప్పుడే చిరాకు పడుతూ మళ్ళీ సామానంతా కూడా తనకు నచ్చినట్లుగా సర్దడం మొదలుపెట్టాడు రామానుజం. అతనికి సహాయంగా ఉన్నది సుందరి. అలా వాళ్ళు ఇల్లు మళ్ళీ సర్దడం మొదలు పెట్టేసరికే ఆ రోజు రాత్రివేళ అయ్యింది. అంత రాత్రివేళ స్నేహితుడింటికి భోజనానికి వెళ్ళడం ఏమాత్రం మర్యాద కాదని భావించిన రామానుజం ఆ రాత్రివేళ కాసిన మజ్జిగ తాగి అలాగే నిద్రపోయాడు. తెల్లవారిన తర్వాత నిద్రలేచిన రామానుజం రాత్రి జరిగిన విషయం తలుచుకొని సుందరిని దగ్గరికి తీసుకుంటూ, సుందరి, రాత్రి జరిగిన విషయాన్ని మనస్సులో ఉంచుకోకు. ఇల్లు అలా సర్దితే నాకు ఎంతో బాధగా అనిపించింది. సరే, నేను మధ్యాహ్నం భోజనానికి వస్తాను. రాత్రి కూడా నువ్వు వంట చేయలేదు. నాకు బాగా ఆకలిగా ఉన్నది. తొందరగా వంట చేసేయి. మధ్యాహ్నం నేను తొందరగా వస్తాను అని చెప్పి రామానుజం తన దారిన తను కొలువుకు వెళ్ళిపోయాడు. రామానుజం అలా చెప్పి వెళ్ళిపోగానే సుందరి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంది. వంట పని చేయడానికి వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం మొదలు పెడుతూ ఉండగానే అప్పటి వరకు కోతి రూపంలో ఉన్న పిశాచం సుందరి గదిలోకి వచ్చి సుందరి పక్కన ఉన్న పీట తీసుకొని మళ్ళీ పిశాచంగా మారి ఆ పీట పైన కూర్చొని, రాత్రి నుండి బాగా ఆకలిగా ఉన్నది. ఆకలి నన్ను దహించి వేస్తున్నది. నాకు తినడానికి ఏమైనా పెట్టు అంటూ సుందరి చేత పిండి వంటలు పెట్టించుకొని చక్కగా తింటూ సుందరితో, ఈరోజు నేను చెప్పినట్లు వంట చెయ్యి. నువ్వు చేసిన వంట తిని మీ ఆయన నిన్ను తెగ మెచ్చుకుంటాడు, నెత్తిని పెట్టుకొని తిరుగుతాడు అంటూ పప్పులో దోసెడు పంచదార పోయించింది, పులుసులో దోసెడు కారం వేయించింది. అలాగే కాకరకాయ కూరలో కారం బదులుగా ఉప్పు కలిపి వాటిని ఉడికించి అక్కడ పెట్టింది. ఆ తరువాత సుందరి చేత తనకు నచ్చినట్లుగా చక్కని వంట కమ్మగా చేయించుకొని తిన్నది. తర్వాత తన దారిన తను కోతి రూపంలోకి మారిపోయి ఆ చెట్లల్లో కలిసిపోయింది. రాత్రి కూడా భోజనం చెయ్యలేదు కనుక బాగా ఆకలిగా ఉండడంతో గబగబా ఇంటికి చేరుకున్నాడు రామానుజం.
పళ్ళెంలో సుందరి వడ్డించిన ఆ పదార్థాలు చూస్తూనే రామానుజానికి కోపం విపరీతంగా పెరిగిపోయింది. ఆ పళ్ళెల్ని బయటకు విసిరివేస్తూ, ఎవరైనా దీన్ని వంట అంటారా? ఇది వంట కాదు, ఎండు చెత్త. నా కర్మ కొద్దీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీకు ఇంటి పని వంట పని బాగా వచ్చని నీ పుట్టింటి వారు నా మేనమామ చెప్పడంతో నమ్మి నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను. నీకు ఇల్లు సర్దడమే కాదు, వంట చేయడం కూడా రాదు. ఇదంతా కూడా నా కర్మ అంటూ సుందరిని అసహించుకొని అప్పటికప్పుడే బయటికి లేచి వెళ్ళిపోయాడు రామానుజం. రామానుజం బయటికి వెళ్ళిపోవడంతో సుందరి కన్నీళ్లు పెట్టుకుంటూ వంటగదంతా శుభ్రం చేసుకుంది. అలా ఆ రోజు నుండి సుందరి చేత పిచ్చి పనులన్నీ చేయించేది పిశాచం. సుందరిని రామానుజం తిడుతూ ఉంటే, ఆమెను దగ్గరగా తీసుకోకుండా అసహించుకుంటూ ఉంటే పిశాచం చెట్టుపై నుండి చూసి చాలా ఆనందిస్తూ ఉండేది. ఈ పిశాచం బాధలు భరించలేని సుందరి ఒకరోజు రాత్రి భర్త రామానుజంతో, నేను నా పుట్టింట 4 రోజులు ఉండి వస్తాను, నాకు ఏమాత్రం మనస్సు బాగోలేదు అని చెప్పింది. ఆ మాటలకు కోపంగా రామానుజం, మహారాజులాగా వెళ్ళు, ఇంకా రావాల్సిన అవసరం కూడా లేదు, నీలాంటి పిచ్చిదాన్ని పెళ్లి చేసుకుంటానని నేను కల్లో కూడా ఊహించలేదు అంటూ కోపంగా అటు తిరిగి పడుకున్నాడు. తెల్లవారుతూ ఉండగానే సుందరి పుట్టింటికి ప్రయాణమై వెళ్ళిపోయింది. అలా వచ్చినటువంటి కూతుర్ని చూసిన భాగ్యమ్మ సుందరిని చూస్తూనే, ఏమైంది తల్లి, ఇలా అయిపోయావు? ఆ అబ్బాయి నిన్ను బాగా చూసుకోవడం లేదా అంటూ ఎన్నో ప్రశ్నలు వేసింది. పిశాచం సంగతి చెబితే తల్లిదండ్రులు భయపడతారని అర్థం చేసుకున్న సుందరి ఆ సంగతులేవి వారితో చెప్పలేదు. కానీ సుందరి అన్న హనుమంతు మాత్రం ఏదో జరిగింది అని గ్రహించాడు. ఆ తరువాత మర్నాడు దేవాలయానికి తీసుకొని వెళ్ళి ఎంతో ప్రేమగా సుందరిని మరీ ప్రశ్నించడంతో పిశాచంతో తను పడుతున్న ఇబ్బందులన్నీ కూడా హనుమంతుకు చెప్పింది సుందరి. అన్నీ విన్నటువంటి హనుమంతు సుందరిని చూస్తూ, చెల్లి, తొందరలోనే దాని పీడ నేను విరగడ చేస్తాను, నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి అంటూ ఏం చేయాలో సుందరికి చెప్పాడు. ఆ మర్నాడే హనుమంతు నగరానికి వెళ్ళాడు. కొలువు పూర్తి చేసుకొని బయటకు వస్తున్న రామానుజం హనుమంతుణ్ణి చూస్తూనే, ఏం బావా, నీ మతిలేని చెల్లెలు చేసిన పనులకు నేను ఇంకా ఉన్నానా పోయానా అని చూసేందుకు వచ్చావా అంటూ బాధపడుతూ అడిగాడు. అందుకు హనుమంతు రామానుజాన్ని పక్కకు తీసుకొని వెళ్ళి పిశాచంతో సుందరి పడుతున్న బాధలన్నీ కూడా వివరంగా చెప్పాడు. అవన్నీ విన్నటువంటి రామానుజం తన భార్య పిశాచం వల్ల ఎన్ని అవస్థలు పడుతుందో అర్థం చేసుకొని కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు హనుమంతు రామానుజాన్ని చూస్తూ, కన్నీరు పెట్టుకోవటం కాదు, దాని పీడ మీకు లేకుండా నేను విరగడ చేస్తాను, నేను చెప్పినట్లుగా చెయ్యండి అంటూ ఏం చెయ్యాలో రామానుజానికి చెప్పి అప్పటికప్పుడే తిరిగి గ్రామానికి వెళ్ళిపోయాడు హనుమంతు. ఆ మరునాడే హనుమంతు సుందరికి కావలసినవన్నీ ఇచ్చి తిరిగి కాపురానికి నగరానికి పంపించాడు. అలా మళ్ళీ వచ్చినటువంటి సుందరి వంటగదిలో వంట చేయడానికి కూర్చోగానే కోతి రూపంలో ఉన్న పిశాచం వంటగదిలోని సుందరి దగ్గరకు వచ్చి పక్కనున్న పీట మీద కూర్చుంటూ సుందరిని చూస్తూ, నువ్వు పుట్టింటికి వెళ్ళి వారం రోజులైంది, ఇంకా తిరిగి వస్తావో రావో అని భయపడ్డాను, నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు మీ ఆయనకు ఇద్దరికి వంట చేసేయి, నా వంట తిని నేను వెళ్ళిపోతాను అన్నది. అది అడిగినట్లుగానే అది చెప్పినట్లుగానే వంట చేసింది సుందరి. తన వంట తను తినేసి వెళ్ళిపోయి ఆ చెట్టుపైన కూర్చొని చూస్తూ ఉన్నది. ఇంతలో మధ్యాహ్నం భోజనానికి వచ్చినటువంటి రామానుజం సుందరి వడ్డించిన వాటిని తింటూ వస్తున్న వాంతిని బలవంతంగా ఆపుకుంటూ, ఆహా, ఎంత బాగా వంట చేశావు, నీ వంటి భార్య దొరకడం నా అదృష్టం అంటూ ఆమెను ఎన్నో రకాలుగా మెచ్చుకున్నాడు. అలాగే సుందరి సాయంకాలం పిశాచం చెప్పినట్లుగానే రామానుజానికి చన్నీళ్లు తోడిచ్చింది. ఆ చన్నీళ్ల స్నానం చేస్తున్న రామానుజం, ఆహా, చన్నీళ్ల స్నానం సర్వరోగహరం అంటూ సుందరిని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ రాత్రివేళ పడుకోవడానికి సుందరి అతనికి పక్కపైన గొంగళిని పరిచింది. మండు వేసవిలో గొంగళిపైన నిద్ర ఎంతో సుఖంగా ఉంది అంటూ సుందరిని దగ్గరకు తీసుకోవడం చెట్టుపైన ఉన్నటువంటి కోతి రూపంలో ఉన్న పిశాచం గమనించింది. దానికి ఎంతగానో కోపం వచ్చింది. ఆ తరువాత మర్నాడు రామానుజం కొలువుకు వెళ్ళిపోగానే అది రివ్వున సుందరి దగ్గరికి ఎగిరి వచ్చి, నీ మొగుడు ఒట్టి ఆడంగి వెధవ, పనికి మాలిన చవట, ఇంత చవట సన్నాసిని ఆడంగి రేకుల వాడిని నేనెప్పుడూ చూడలేదు, నా మొగుడు నన్ను ఒళ్ళు హోనమయ్యేటట్టు కొట్టేవాడు, నీ మొగుడు నిన్ను మెచ్చుకుంటూ దగ్గరికి తీసుకుంటున్నాడు, ఇంత పనికి మాలిన వాడేమిటి నీ మొగుడు అంటూ మెటికలు విరిచింది. ఆ సుందరి పిశాచం చెప్పిన ప్రతి పని చేసేది. ఆ పనులన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి అంటూ రామానుజం మెచ్చుకునేవాడు. ఇలా 4 రోజులు గడిచిపోయింది. ఒక రోజున సుందరి వంటింట్లో పని చేసుకుంటూ ఉండగా రామానుజం ముందు గదిలో కూర్చొని ఉన్నాడు.
ఆ సమయంలో హనుమంతు ఇంట్లోకి వచ్చాడు. హనుమంతుణ్ణి చూస్తూనే రామానుజం, ఏం బావా బాగున్నావా అంటూ వంటగది వైపు తిరిగి, సుందరి మీ అన్నయ్య వచ్చాడు, హనుమంతు ఇలా చెప్పాబెట్టకుండా ఎందుకు వచ్చాడో అన్నాడు సుందరి వినేటట్లుగా. అందుకు సుందరి కూడా వంటగదిలో నుండే, అవును హనుమంతన్నయ్య ఊరికే రాడు, ఏదో కారణం ఉంటేనే వస్తాడు, అయినా ఇలా చెప్పాబెట్టకుండా ఎందుకు వచ్చాడో అడగండి అన్నది సుందరి. అందుకు రామానుజం, ఏం బావా ఏ పని మీద వచ్చావు, ఏదో పని లేకుండా రావు కదా అంటూ ప్రశ్నించాడు. అందుకు హనుమంతు రామానుజాన్ని చూస్తూ, మరేం లేదు బావా, మా ఊరి జమీందారు గారి చిన్నమ్మాయిని ఒక పిశాచం పట్టింది. నేను ఆ పిశాచాన్ని వదిలించడానికి వెళితే బంధిస్తున్నప్పుడు ఆ పిశాచం, బాబు నువ్వు చెప్పినట్లు సీసాలోకి వెళ్ళిపోతాను, కానీ నాకు తోడుగా మరొక ఆడపిశాచాన్ని తెచ్చిచ్చావంటే నీ మేలు మర్చిపోలేను, ఇంకా మేమెప్పుడు జనాల్లోకి రాం అంటూ బలవంతంగా నన్ను బ్రతిమలాడుకుంది. దాని మాట కాదనలేక నేను అంజనం వేసి చూస్తే ఇక్కడ ఎక్కడో పిశాచి ఉన్నట్లు నాకు కనిపించింది. ఈరోజు రాత్రికి నల్లమేకను బలిచ్చి ఆ పిశాచాన్ని ఇదిగో ఈ సీసాలో బంధించి తీసుకొని వెళదామని ఇక్కడికి వచ్చాను, అందుకే మీతో చెప్పాబెట్టకుండా వచ్చాను అన్నాడు హనుమంతు. ఆ మాటలు వింటూనే గదిలో కూర్చున్నటువంటి మాయారూపంలోని పిశాచానికి భయం కలిగింది. క్షణం కూడా పిశాచ్యం ఆలస్యం చెయ్యకుండా అప్పటికప్పుడే ఒక కాకి రూపంలోకి మారి ఆ ఇంటి నుండి బయటికి వచ్చి అక్కడికి 100 ఆమడల దూరంగా ఉన్న అడవి వైపు కావు కావుమంటూ అరుస్తూ భయంగా వెళ్ళిపోయింది. అదలా గాల్లో కలిసిపోవడంతో ఆ కుటుంబం అంతా ఎంతగానో సంతోషించారు. మనకు బాబా చెప్పే సందేశం ఇదే, ప్రతిదానికి ఒక సమయం ఉంది, నిన్ను పీడించే వారిని నీకు శాశ్వతంగా దూరం చేసే సమయం ఇదిగో ఇప్పుడు వచ్చింది, కనుక నువ్వు కన్నీరు తుడుచుకొని నీ పీడ విరగడవుతున్నందుకు సంతోషించు అంటూ బాబాగారు ఒక చక్కని కథ రూపంలో మంచి సందేశాన్ని అనుగ్రహించారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.